దసరా నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దసరా నవరాత్రుల సందర్భంగా వివిధ అలంకారాల్లో అమ్మవారు మనకు ఎలా దర్శనమిస్తారు, అమ్మవారిని ఏ పూలతో పూజించాలి, అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అక్టోబర్ 3వ తేదీ గురువారం పాడ్యమి నాడు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో లేత గులాబీ రంగు చీరలో మందార పువ్వులతో అమ్మవారిని అలంకారం చేస్తారు. ఆ రోజు అమ్మవారి నైవేద్యం పులిహోర. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం విధియ నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో ఆరెంజ్ కలర్ రంగు చీరలో చేమంతి పువ్వుల మాలతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఇక అక్టోబర్ 5వ తేదీ శనివారం తదియ నాడు శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు పసుపు చందనం రంగు గల చీరలో తామర పువ్వులతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా అల్లపు గారెలు సమర్పిస్తారు. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం చతుర్థి నాడు శ్రీ లలితా త్రిపుర సుందరదేవి అలంకారంలో పసుపు ప్యూర్ గోల్డ్ కలర్ రంగు చీరలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇక అమ్మవారు ఆ రోజు అలంకరించే పువ్వులు మల్లె పువ్వులు. ఇక నైవేద్యం దద్దోజనం అమ్మవారికి సమర్పిస్తారు. అక్టోబర్ 7వ తేదీ సోమవారం పంచమి నాడు శ్రీ మహాచెడ్డి అవతారంలో రాయల్ బ్లూ కలర్ రంగు చీరలో గులాబీ పువ్వులతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు మనం నివేదించాల్సిన నైవేద్యం పులిహోర, గారెలు, పాకం గారెలు. అక్టోబర్ 8వ తేదీ మంగళవారం షష్ఠి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో పింక్ కలర్ రంగు చీరలో అమ్మవారు తామర పువ్వులతో మనకు దర్శనమిస్తారు. ఇక ఆ రోజు మనం అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కేసరి, చక్కెర పొంగలి. అక్టోబర్ 9వ తేదీ బుధవారం సప్తమి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో తెలుపు రంగు గల చీరలో దేవగన్నేరు పువ్వులతో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు మనం నివేదించవలసిన నైవేద్యం పాయసం, గుగ్గిళ్ళు లేదా శాఖాన్నం, అటుకులు లేదా బెల్లం. ఇక అక్టోబర్ 10వ తేదీ గురువారం అష్టమి నాడు శ్రీ దుర్గాదేవి అలంకారంలో ఎర్రటి రంగు చీరలో సన్నజాజి పువ్వులతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఆ రోజు మనం అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కదంబం. అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం మహానవమి నాడు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో బ్రౌన్ లేదా ఎరుపు రంగు గల చీరలో అమ్మవారు మనకి చంపా పువ్వులతో దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం పులిహోర, వడపప్పు, గారెలు, పానకం, పాకం గారెలు. ఇక ఆఖరి రోజు అక్టోబర్ 12 శనివారం నాడు విజయదశమి నాడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో పచ్చని రంగుగల చీరలో భక్తులకు దర్శనమిస్తారు. బంతి పువ్వులతో కాని, చెండు మల్లెలతో కాని అమ్మవారిని అలంకరిస్తారు. ఇక ఆ రోజు అమ్మవారికి మనం నివేదించవలసిన నైవేద్యం లడ్డు మహానైవేద్యంగా, చలివిడి పానకం, వడపప్పు, చింతపండు పులిహోర, పాయసం, ఇంకా గారెలు, గుగ్గిళ్ళు, ముక్కల పులుసు, ముద్దపప్పు,